అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఝాన్సీ. రచయిత రూపా గారు. ఇక కథలోకి వెళితే, గడియారం రాత్రి 12 గంటలు కొట్టింది. మరి ఇంకా నిద్ర రాదు. కళ్ళు మూతలు పడిన పీడకలలు. నిద్రపోలేదు. అందరూ నిద్రపోతున్న రాత్రి వెంటాడే ఆలోచనల మధ్య ఏమి చేయాలో తోచలేదు. అడ్డదిడ్డంగా పడి నిద్రపోతున్న పిల్లల వైపు చూసింది ఝాన్సీ. ఏవేవో రూపం లేని ఆలోచనలు చుట్టుముడుతుండగా లేచి కూర్చున్నది. బుర్ర వేడెక్కిపోయింది. లోపల ఒక ఝాన్సీ, నిత్యం వెంటాడే ఝాన్సీ, నీది ఒక బతుకేనా అని నిలదీసే ఝాన్సీ, బయట ఏమీ లేనట్లు అంతా మామూలుగానే ఉన్నట్లు తిరిగే ఝాన్సీ. ఈ ఇద్దరు సదా పెనుగులాడుతూ ఉంటే, పక్కపక్కనే తిరుగుతూ ఉంటే బతకడమా చావడమా? ఆ సాయంత్రం ఝాన్సీ ఈ మాట ఎన్నిసార్లు అనుకున్నదో. ఝాన్సీ లేచి నిలబడింది. ఒళ్ళు తూలుతోంది. ఒళ్ళంతా నొప్పులు. అవి శారీరకమైనవేనా? కాదంటోంది లోపలి ఝాన్సీ. ఓడిపోవడం ఇష్టం లేక బయటి ఝాన్సీ లేచి గ్లాస్తో నీళ్లు ముంచుకొని తాగింది. నొప్పి, గుప్పుమనే నొప్పి, సలిపే నొప్పి. వచ్చి పక్క మీద వాలింది ఝాన్సీ. తన గురించిన ఆలోచనలు దూరం కొట్టడానికి, లోపలి ఝాన్సీ నుండి దూరంగా పారిపోవడానికి మరెక్కడివో జ్ఞాపకాలను తవ్విపోసుకుంటోంది. గంగమ్మ గుర్తొచ్చింది ఝాన్సీకి. మొగుడు తాగుబోతు. గంగమ్మ ఒక ఎముకల గూడులాగా ఉంటుంది. ఒంట్లో గోరెడు మాంసం లేదు. ఎవరో పూర్తిగా నమిలి పారేసినట్టుగా ఉంటుంది. గంగమ్మ మొగుడు పగలల్లా బట్టలు ఇస్త్రీ చేస్తాడు. వచ్చిన డబ్బుతో సాయంత్రం తాగుతుంటాడు. భార్య తిండి గురించి కాదు, తన తిండికే భార్య మీద ఆధారపడతాడు. ఒంటి ఊపిరితో అంట్లు తోమి ఇల్లు గడుపుతోంది. ఈ యాతనతోనే బిడ్డ పెళ్లి చేసింది. అల్లుడు మామ కన్నా 2 ఆకులు ఎక్కువే చదివాడు. కొంతమంది బతుకు అంతేనేమో. అట్లాగా వెటకారంగా అడిగింది లోపలి ఝాన్సీ. కనురెప్పలు మూతలు పడుతుంటే నిద్ర వల్లనో, గొంతులో గురగురలాడే దుఃఖం వల్లనో ఝాన్సీ నిద్రపోయింది. ఎప్పటిలాగే ఆ రాత్రి అందరిలాగే ఝాన్సీని లాలించింది. పిట్టల స్వాగతంతో తెల్లవారింది. పిట్టలు కిచకిచలాడడం వింటూనే తప్పదన్నట్లు ఝాన్సీ పని మొదలుపెట్టింది. ఇప్పుడు వంట పాత్రల్లో ఉడికే అన్నంలో ఝాన్సీ కలగలిసిపోతుంది. తన కాళ్లను తనే తొక్కుకునే ఇంటి పనిలో నొప్పులతోనే లీనమవుతోంది. పిల్లలను తయారు చేసి బడికి పంపింది. అత్త మంచంలో ఛాయ్ కోసం ఎదురుచూస్తోంది. తన గొడవలు తనవి, తన వెతుకులాటలు తనవి. తన గొడవలతో ఏది ఏమైనా పెద్దావిడను బాధపెట్టవద్దు. ఇదేదో కొత్తగా వింతగా ఉన్నట్టనిపించింది. తను సదా అప్రమత్తంగా ఎవరిని బాధ పెట్టవద్దు అనుకుంటూనే ఉంటుంది. అలా ప్రవర్తిస్తూనే ఉంటుంది. ఝాన్సీకి తన చిన్ననాటి జీవితం గుర్తొచ్చింది. చెట్లెక్కడం, ఆడడం, పాడడం, ఇప్పటిలాగా కనిపించని బాధలు, బంధాలు లేక ఎంతో బాగుండేది. ఆ బడి పాఠాలు, అంతకన్నా ఎన్నో కబుర్లు చెప్పే స్నేహితులు. ఝాన్సీ తల్లిగారి కుటుంబం చాలా పెద్దది. తిండికి బట్టకు లోటులేని కుటుంబం. ఇల్లు ఎప్పుడూ వచ్చిపోయే వాళ్లతో యమ సందడిగా ఉండేది. ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడే తల్లి గుర్తొచ్చింది ఝాన్సీకి. లోపల ఎక్కడో గోరువెచ్చని స్పర్శ అనుభూతమయ్యింది. నాన్న వ్యాపారం, ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. అమ్మ కళ్ళల్లో ఆనాటి బాధ ఝాన్సీకి ఇప్పుడు అర్థమవుతోంది. తనను పట్టించుకోవడం లేదని అమ్మ బాధపడేది. ఝాన్సీకి అమ్మ చావు గుర్తొచ్చింది. అప్పుడు తనకు అర్థమే కాలేదు. తను 8వ తరగతి చదువుతున్నప్పుడు. చావు స్పృహలోకి రాని వయసు అది. అమ్మ పోయిన తర్వాత నాన్నకు తెలిసింది తనకు అమ్మే ఏకైక ఆధారమని, తను ఒంటరివాడినైపోయానని. ఆడే పాడే ఝాన్సీ, కబుర్లు చెప్పే ఝాన్సీ తప్పనిసరై బడి మాన్పించి వేశారు. ఆ చిన్నారి వయసులోనే ఎందుకైతేనేమి ఝాన్సీ అమ్మ జాగాలోకి మారింది. అవును, అప్పటి నుండి ఝాన్సీకి 2 మనసులయ్యాయి. పైకి అందరికీ అన్నీ అమర్చే అమ్మ పాత్ర, లోపల తన గురించి ఆలోచించుకునే మరొక ఝాన్సీ. లోపలి ఝాన్సీ తనదైన పద్ధతిలో ప్రపంచాన్ని అర్థం చేసుకునేది.
అన్నింటినీ వితర్కించుకునేది, కలలు కనేది. ఝాన్సీకి మోహన్ వాళ్ళ కుటుంబం గుర్తొచ్చింది. ప్రమీల వదిన గుర్తొచ్చింది. వంట చేయడం, ఇల్లు సర్దడం, సమస్త విషయాలు ప్రమీల నుండే కదా తను నేర్చుకున్నది. చెల్లెళ్లను, తమ్ములను బడికి పంపి తను తన కలల రెక్కలు వాళ్లకు తొడిగి తను వంటింట్లోనే ఉండిపోయింది. నాన్నకు తనంటే ప్రాణం. ఇంకా ఛాయ్ కాలేదా? అత్తమాట. ఝాన్సీ ఉలిక్కిపడ్డది. ఛాయ పొంగి కమురు వాసన వేస్తోంది. నా నుండి నువ్వు దూరం పోలేవు. లోపలి ఝాన్సీ. ఝాన్సీ ముఖంలో పరాకుస్తానే చిరాకు చోటు చేసుకుంది. మిగిలిన ఛాయ్ గ్లాసులో పోసి అత్తకు ఇచ్చి పీడ వదిలిందనుకొని నిట్టూర్చింది. గడియారం 8 కొట్టింది. ఝాన్సీ ఉరుకులు పరుగుల మీద వంట చేసింది. గజిబిజి ఆలోచనలతోనే స్నానం చేసి స్కూలుకు బయలుదేరింది. ఇంటి నుండి కిలోమీటర్ నడక. చిన్న పల్లెటూరులో బడి. ఈ బడి కోసం తను ఎంత పెనుగులాడింది గుర్తొచ్చింది. తనకంటూ జీవితం ఉండాలని ఎప్పుడో మానేసిన చదువు, అక్షరాలు కూడబలుక్కున్నది. ఝాన్సీలాగే అనేక మంది ఆడవాళ్ళు హడావిడి పడుతూ పోతున్నారు. చాలామంది ప్రైవేట్ స్కూల్ టీచర్లే. 5-6 సంవత్సరాల కిందటైతే ఒకరిద్దరు మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడో మూల మలుపు తిరిగి పెద్ద రోడ్డు మీద నడుస్తోంది ఝాన్సీ. వచ్చే లారీలు, పోయే లారీలు, ఆటోలు, స్కూటర్లు. రోడ్డు యమ సందడిగా ఉంది. పైపుల కంపెనీలో పనిచేసే ఆడ కూలీలు చెట్టు కింద గుడిసె హోటల్ ముందు కూర్చుండి తలలో పేలు చూసుకుంటున్నారు. ఏమయ్యింది? సమ్మె చేస్తున్నారా? ఇప్పుడు తనకన్నీ తెలుస్తున్నాయి. తెలిసిన విషయాలలో తనను తాను సరిపోల్చుకుంటోంది. ఝాన్సీ రోడ్డుకు బాగా ఎడంగా నడుస్తోంది. ప్రమీల వదిన మళ్ళీ గుర్తొచ్చింది. ఇప్పుడేం చేస్తున్నదో. ఝాన్సీ స్కూల్ టీచర్ అయ్యిందంటే నమ్మగలదా? ఆ కాలంలో 3 పిల్లలు, చిన్న జీతం, ఉన్న దాంట్లో ఎలాంటి అవకతవకలు లేనట్లుగా వెళ్లదీసేది. ఎట్లా సాధ్యమయ్యేది? వాళ్ళిద్దరూ ఎప్పుడూ పోట్లాడుకోగా తను చూడలేదు. కానీ ఇప్పుడు తగువులు ఎందుకొస్తున్నట్టు? ఝాన్సీకి ప్రమీల కట్టుబొట్టు, మాట తీరు నచ్చేవి. ఇల్లు సర్దడం దగ్గర నుండి మాట తీరు వరకు తను ప్రమీల వదిన నుండే నేర్చుకున్నది. తను ఇంటిని నడపడం చూసి తండ్రి గర్వపడేవాడు, ఒకంత బాధపడేవాడు. రేపు అమ్మాయికి పెళ్ళైపోతే ఇంత పెద్ద కుటుంబం దిక్కులేనిదైపోతుంది కదా అని విచారపడేవాడు. దగ్గరలోనే సంబంధాలు వెతికేవాడు. కానీ నాన్న అనుకున్నట్టే అయ్యింది. తను ఆ కుటుంబాన్ని విడిచి దూరంగా వచ్చేసింది. తన పెళ్ళై 15 ఏండ్లు, కాన్పులు, పిల్లలు. ఆ గడబిడలోనే తనుండగానే తండ్రి చనిపోయాడు. కుటుంబం ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు విడిపోయారు. ఝాన్సీ పక్కన ఆటో వచ్చి ఆగింది. ఝాన్సీకి ఆటో ఎక్కాలనిపించలేదు. ఇంకా కొంచెం నడిస్తే స్కూలు. పైగా ఇట్లా నడవడమే తనకు ఇష్టం. రాత్రి గొడవ ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. ఝాన్సీకి రాత్రి తను తిన్న దెబ్బలు గుర్తొచ్చాయి. శరీరం మీద నొప్పుల కన్నా లోపలెక్కడో సలిపే నొప్పి. తనెందుకు గొడవ పడుతుంది? తన బతుకు ఎటుపోతున్నదో అర్థం కావడం లేదు. తను అన్నింటితో సర్దుకుపోదామని అనుకుంటుంది. కానీ భర్త మంచిగా ఉన్నట్టే కనిపిస్తాడు. ఒక్కొక్కసారి బాధ పెడతాడు, కొడతాడు. ఉన్నట్టుండి అలా ఎందుకు అవుతాడో తనకు అర్థం కాదు. పోనీ తన తప్పేమిటో తెలుసుకుందామనుకున్నా మనసు విప్పి చెప్పడు. తనకు భర్తకు మధ్య ఏవో ఉన్నాయి. అవి ఉండకూడదని తను చెప్పాలనుకుంటుంది. నా పర్సనల్ విషయాలు నీకు అనవసరం అంటాడు తను. ఈ గొడవల్లో ఎప్పుడూ దెబ్బలు తినేది తనే. దెబ్బలు తట్టుకోలేక ఝాన్సీ అనేక మార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది గుర్తొచ్చింది. మగవాడు ఎట్లాగైనా బతుకుతాడు, కానీ పిల్లలు. తను చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. ఆ బాధేమిటో తనకు తెలుసు. పిల్లల కోసమైనా బతికి తీరాలి. అవును, బతికి తీరాలి. ఝాన్సీకి కొంచెం ధైర్యంగాను వింతగాను అనిపించింది. రాత్రి ఘర్షణ గుర్తొచ్చింది. ఝాన్సీ మిత్రురాలు రాణి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఝాన్సీ, తల్లి లేని బాధ నువ్వు అనుభవించావు. ఆడది ఎటుపోయినా ఏది చేసినా లోకం తప్పుగానే అర్థం చేసుకుంటుంది. అరిటాకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు అరిటాకు మీద పడినా నష్టపోయేది అరిటాకే. ఆడజన్మ పాడు జన్మ. నీకు స్కూల్ ఉంది, అందులో పిల్లలున్నారు. రాణి గొంతు తన లోపల వినిపించినట్లుగానే రాత్రి అతను తనను కొడుతుంటే పిల్లలు బిక్కమొహాలు వేసుకొని ఏడుస్తున్నారు. నలుగురిలో తిరిగినవాడు, మంచి చెడ్డ చూసినవాడు,
తన పట్ల ఎందుకిట్లా ప్రవర్తిస్తాడో తెలియదు. కొంతమంది అంతేనేమో, ఊరి బాధలన్నీ అర్థం చేసుకుంటారు, కానీ తనతో బతికే భార్య అంతరంగం అర్థం చేసుకోజాలరు. ఇట్లా ఆలోచిస్తూ ఝాన్సీ స్కూలుకు చేరుకున్నది. అప్పటికే స్కూలు మొదటి బెల్లు మోగింది. ఝాన్సీ తన ఆలోచనలు కట్టిబెట్టి స్కూల్లోకి అడుగుపెట్టింది. పిల్లలంతా హడావిడిగా పరిగెత్తుకొస్తున్నారు. పిల్లలు మోపెడు పుస్తకాల సంచులు, టిఫిన్ బాక్సులు, నీళ్ల బ్యాగులు ఆయాసపడుతూ ఆందోళన పడుతూ పరిగెత్తుకు వస్తున్నారు. స్కూలు ముందు నిలుచున్న ఝాన్సీ ముఖం చూసి కొంచెం భయం నటిస్తూ ఓరచూపులు చూస్తూ ఇంటికి పోదామంటే అమ్మా నాన్న తన్ని తగిలేసి బడికి లాక్కొస్తారు. 8 గంటలు కూర్చోవాలంటే పిల్లలకు వల్ల కాదు. అయినా తప్పదు కాక తప్పదనుకొని ప్రార్థన కోసం వరుసల్లో నిలబడుతున్నారు. పోటెత్తే తన బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఝాన్సీ నిలబడినది. ప్రార్థన అయిపోయింది. పిల్లలంతా క్లాస్ రూంలోకి వెళ్ళిపోతున్నారు. డ్రెస్సులు వేసుకొని రాని పిల్లలను ఝాన్సీ మందలిస్తోంది. సన్నగా పీలగా ఉన్న వెంకటేష్ దొంగచూపులు చూస్తూ నిలుచున్నాడు. ఝాన్సీ దృష్టి వెంకటేష్ పైన పడనే పడ్డది. డ్రెస్సు వేసుకురాలేదు. వెంకటేషు ఝాన్సీ ముఖంలోకి ఎప్పుడూ చూడడు. అంత చిన్న వయస్సులోనే లోకానికి ఏదో దాయాలని వాడి తాపత్రయం. డ్రెస్సు లేదు టీచర్ అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయినా వెంకటేశు మాట్లాడలేదు. వాడు తనను ఖాతరు చేయడం లేదా? మీ నాన్నను కుట్టించమని చెప్పు. తనకు నాన్న లేడని టీచర్కు ఎట్లా చెప్పడం? వెంకటేషు తటపటాయించి పైకి మాత్రం తల నిలువుగా ఊపి క్లాస్ రూంలోకి పరిగెత్తాడు. ఝాన్సీకి నుదుటికి చిరుచెమట పట్టింది. ఈ స్కూల్లోని పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల బతుకు తెలుస్తోంది. ఎంత వద్దనుకున్నా అందులో తను తలమునకలు కాక తప్పడం లేదు. ఝాన్సీ చీర కొంగుతో చెమట అద్దుకుంటూ క్లాస్ రూంలోకి పోబోతుండగా, అమ్మా, మా పిల్లగాడు ఎట్లా చదువుతుండు? ఒక ఆమె వచ్చి అడిగింది. తన ఆశలన్నీ కొడుకు చదువు మీదనే పెట్టుకున్నట్టుగా, ఆ కొడుకు చదివి తన కష్టాలు కడతేర్చుతాడన్నట్టుగా ఉంది ఆ గొంతు. దానికి తనేం జవాబు చెప్పగలదు? చాలా రోజులకి కనిపిస్తివి లక్ష్మి అంది. ఆ ప్రశ్నకు జవాబు చెప్పడం ఇష్టం లేనట్టుగా, ఏందో పుస్తకం కావాలట, లేసిన సంధి ఏడుపే, నాకేమో తెలవకపాయే, వాళ్ళయ్య పట్టించుకోకపాయే, సాయంత్రం అయ్యిందంటే పని మీదకెళ్ళి వచ్చేటప్పుడే తాగొచ్చి పండే. తాగుడు బందయిందంటున్నారు కదా? ఎక్కడమ్మా, నాకేమో ఈ తిప్పలు తప్పదాయే. అది లక్ష్మీ సొదో తన సొదో? ఝాన్సీకి భయమేసింది. ఎందుకిట్లా కుటుంబాలు ముక్క చెక్కలైపోతున్నాయి అనే ప్రశ్నను తొక్కిపట్టి పైకి మాత్రం, మీ ఆయన అట్లా చేస్తాడని నువ్వు కూడా పిల్లలను పట్టించుకోకపోతే ఎట్లా? సంసారం అన్నాక 1,00,000 ఉంటాయి, సర్దుకుపోవాలే కదా. చివరి మాట మీద తనకే నమ్మకం చిక్కడం లేదు. తను తెల్లారితే పొద్దుగూకుతే తనకు తానే 1,00,000 సార్లు సర్ది చెప్పుకుంటుంది. ఆ కాఫీలు ఏంటియో నాకు తెలవదమ్మా, నీకే పైసలిస్తా కొనియ్యి తల్లి. లక్ష్మి కొంగుకు కట్టుకొచ్చిన డబ్బు తీసి ఝాన్సీకిచ్చి వెళ్ళిపోయింది. అంతలోనే ఒక పిల్లవాడు టీచర్ టీచర్ అంటూ ఎగబోసుకుంటూ క్లాసులోకి పరిగెత్తుకొచ్చాడు. ఝాన్సీ కుర్చీలో కూర్చున్నది. గిచ్చుకోవడాలు కొట్టుకోవడాలు. ఏమైందిరా? వెంకటేషు బయటకు ఉరుకుతాండు టీచర్. ఎవరు? 1వ తరగతి వెంకటేషేనా? ఝాన్సీకి ఇందాక డ్రెస్సు వేసుకురానందుకు మందలించిన విషయం గుర్తొచ్చింది. నన్ను అడగకుండా ఆ రోడ్డవతలకి ఎందుకు ఉరుకుతాండు? ఝాన్సీ ఆందోళనతో లేచి బయటకు వస్తూ, రోడ్డు కావలా వాళ్ళమ్మ ఉన్నది టీచర్, అక్కడికి ఉరుకుతాండు పిల్లవాడు అన్నాడు. వాళ్ళమ్మ? సరేలే, నువ్వు క్లాస్ లేకపో. ఝాన్సీ వెంకటేష్ పరిగెత్తడం ఇది మొదటిసారి కాదు. చాలా రోజుల నుండి వాణ్ణి గమనిస్తూనే ఉంది. వాడు ఈ సమయం దాకా పరధ్యానంగా ఉంటాడు. దేనికోసమో ఎదురు చూస్తున్నట్లు ఉంటాడు. ఝాన్సీ మంచిర్యాల నుండి బెల్లంపల్లికి పోయే రోడ్డు కవతలకు దృష్టి సారించింది. రోడ్డవతల చింత చెట్టు కింద వెంకటేష్ను బలంగా పుష్టిగా ఉన్న ఒక స్త్రీ ఒళ్ళంతా ముద్దులాడుతోంది. మొట్టమొదటిసారిగా తన కొడుకును చూసుకుంటున్నట్లు. ఆ రోజు వెంకటేష్ను స్కూల్లో వేయడానికి వచ్చిన ముసలమ్మ వాడికి తల్లి తండ్రి లేరని చెప్పిందే. చిత్రంగా ఉందే. ఝాన్సీ మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చున్నది. నోటు పుస్తకాలు దిద్దడం, పలకల మీద అక్షరాలు పెట్టించడం, పాఠాలు చెప్పడం. అరగంట తర్వాత వెంకటేషు రాజాదిరాజులాగా అడుగులు అడుగు వేస్తూ వస్తున్నాడు. ఝాన్సీ వెంకటేష్ ఎంత వద్దనుకున్నా కొంచెం కరుకుగానే పిలిచింది. ఒక్క నిమిషం తలెత్తి చూసి
వచ్చి దూరంగా నిలుచున్నాడు. వాడి నోట్లో ఏదో ఉంది. కుడి చెయ్యి పిడికిలి మూసి ఉంది. ఎవరురా ఆమె? అమ్మ అన్నాడు వాడు. మీ ముసలమ్మ నీకమ్మ లేదన్నది కదరా? ఆ ముసల్ది వెంకటేషు కోపంగా అన్నాడు. సరేలే, అది పెద్ద రోడ్డు, లారీలు వస్తాయి, అట్టా ఉరకద్దు. ఆ చేతిలో అదేమిటి? వెంకటేషు పిడికిలి విప్పి చూయించాడు పావలా బిళ్ళ. ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర. ఝాన్సీ నిట్టూర్చి పిల్లలతో కలిసిపోయింది. సాయంత్రం 4 గంటలయ్యింది. చుట్టి బెల్ మోగింది. పిల్లలంతా బిలబిలలాడుతూ ఇళ్లకు పరిగెత్తారు. ఝాన్సీ ఒక్కటే మిగిలిపోయింది. దూరంగా కంకర క్రషర్ చేసే మర్మర ధ్వని. దానికి ఆవల పచ్చిక మైదానాలపైన కొండలు, తూర్పు వైపు పల్లెటూరు. ఆడామగ పోతూ వస్తున్నారు. ఝాన్సీకి ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఇంటికి పోవడానికి మనస్కరించలేదు. పెద్ద రోడ్డు మీది నుండి ఎవరో ఒకామె ఝాన్సీ వద్దకు వచ్చి నిలుచున్నది. ఆమె ఎందుకో తటపటాయిస్తోంది. ఏం పద్మ, బాగున్నావా? ఝాన్సీ లేని ఓపిక తెచ్చుకొని అంది. బాగునే ఉన్నానక్కా. ఇప్పుడెక్కడుంటున్నావు? ఏం చెప్పనక్క, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అమ్మ దగ్గరే ఉంటున్నానక్క. మరి పిల్లలు? నా దగ్గరే ఉంటున్నారు. మీ ఆయనకు ఏదో దుకాణం ఉండేది కదా, తాగుడు బంద్ చేసినారు కదా. దుకాణం లాస్ అయింది. ఇల్లు అమ్మి అప్పులు కట్టి కడుపు చేత పట్టుకొని ఇక్కడికొచ్చినాం. నీ దగ్గర టీచర్ పని ఇయ్యగలవా అక్క? పద్మ కంఠం ముద్దయిపోయింది. సరే చూద్దాం, రేపురా పద్మ. పద్మ వెళ్ళిపోయింది. ఝాన్సీ ఇంటిదారి పట్టింది. కాళ్ళు మలుకలు పడుతున్నాయి. పదే పదే తన చుట్టూ తనే తిరిగినట్టు లోపలి ఝాన్సీ ఈ జంజాటం నుండి బయటకు పొమ్మంటుంది. చావే నయమనుకుంటుంది. కానీ ఆడవాళ్ల చావు కూడా వాళ్ళ చేతుల్లో లేదు. పసిపిల్లలు, అనేక సుకుమారమైన బంధనాలు తెంపుకోలేరు, అట్లని రాజీపడలేరు. ఝాన్సీ తనకు తెలియకుండానే ఇల్లు చేరుకున్నది. చిందరవందరగా ఉన్న ఇల్లు సర్దసాగింది. ఇందాక ఉద్యోగం కావాలని వచ్చిన పద్మ గుర్తొచ్చింది. తను ఎట్లాగో అట్లా ఈ స్కూలు నిలుపుకోకపోతే పద్మ భర్తకు బ్రాందీ షాపు, ఇల్లు అన్నీ ఉన్నాయన్నారు. కానీ ఇట్లయింది. వ్యాపారాలన్నీ ఇంతే, వస్తే వస్తవి, లేకపోతే లేదు. ఉన్నదంతా ఊడ్చకపోతుంది. రెక్కల కష్టం చాలదా? మనుషులు ఎందుకు అంత ఆపతి పడతారు? పద్మ కనీసం ఇప్పుడు 10 కూడా పాస్ కాలేదు. అక్షరాలు కూడా సరిగా రావు. తను ఎట్లా ఉంచుకోవాలి? ఇలాంటి తనవి కాని అనేక ఆలోచనలు చేస్తుండగానే డ్యూటీ నుండి భర్త వచ్చాడు. ఒకే కప్పు కింద ఉంటూ కూడా అపరిచితుల్లాగా మెదిలారు. నిన్న జరిగిన దానికి తను పశ్చాత్తాపపడుతుండాడేమోనని ఝాన్సీ ఎదురు చూసింది. తనదేం తప్పున్నది? ఇట్లా జరగకుండా చూసుకోవడంలో తనకు మాత్రం బాధ్యత లేదా అన్నట్లున్నది భర్త వాలకం. పిల్లలు మౌనంగా ఉన్నారు. ఎప్పటిలాగే అనేక రాత్రులలాగే ఆ రాత్రి గడిచిపోయింది. ఝాన్సీ పుస్తకం విప్పి పాఠం చెప్పడానికి సిద్ధపడుతుండగానే పద్మ వచ్చి నిలుచున్నది. సరే, ఇవాళ నుండే చేరు. నాకొచ్చే దాంట్లో నీకు కొంచెం ఇస్తా, ఇద్దరం చేసుకుందాం. ఝాన్సీ తన గొంతుకు తనే ఆశ్చర్యపడింది. తన గురించే కాదు, తను ఇంకొకరికి కూడా కాస్తంత నీడ చూపగలిగింది. ఎంత చిత్రం! నిన్న తను బతుక్కు చావుకు మధ్య పెనుగులాడింది. ఈరోజు టీచర్ టీచర్ మరేదో ఫిర్యాదు. వెంకటేషు వాళ్ళమ్మ దగ్గరికి ఉరికిండు. టీచర్, నువ్వు పోయి వాణ్ణి తీసుకురాపో, ఒక పెద్ద పిల్లవానికి పురమాయించింది. వాడు తుర్రుమని ఉరికిండు. కొద్దిసేపట్లో వెంకటేషు వచ్చాడు. వాడికి చెంపల మీద నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. వాళ్ళమ్మ నుండి గుంజుకొచ్చినందుకు చేతకాని కోపం వాడి కళ్ళల్లో. తానెందుకు అలా చేసింది? ఝాన్సీ నొచ్చుకుంది. కానీ ఆ రోడ్డు ఏదైనా ప్రమాదం జరిగితే వాడు గమనిస్తాడా? వద్దని చెబితే రోడ్డవతలికి ఎందుకు ఉరుకుతున్నావురా? మా అమ్మ పిలుస్తుంది టీచర్, వాడు బెక్కుతూనే అన్నాడు. పోనీ మీ అమ్మనే ఇక్కడికి రమ్మనవచ్చు కదా. రాదు, వాళ్ళ నాయనమ్మ జగడం పెడతది. ఇంకో పిల్లవాడు. అట్లాగా మీ అమ్మ నాయనమ్మ ఒక దగ్గర ఉండరా? వీళ్ళ నాయన చచ్చిపోయిండు టీచర్, వీళ్ళమ్మ వేరేటాయన ఇంట్లో ఉంటుంది, ఒక పిల్ల చెప్పింది. పిల్లలు అదో విచిత్రమైన వింతైన విషయంగా వాళ్ళ అమ్మా నాయనలు అనుకున్న మాటలు తాము చెప్పారు. పాపం ఎంత యాతన పడుతున్నదో. ఝాన్సీ మనసు విలవిలలాడిపోయింది. అట్లా రోడ్డు దాటి ఉరకద్దు వెంకటేష్, బొగ్గు లారీలు, బస్సులు, ప్రమాదం జరుగుతుంది. మీ అమ్మను ఇక్కడికే రమ్మను అని ఝాన్సీ అంది. వెంకటేష్ను దగ్గరికి పిలుచుకొని అచ్చం వాడి తల్లిలాగే వాడి తల నిమరాలనుకున్నది. కానీ పిల్లలు ఇక్కడ ఏదీ చెప్పుకోరాదు, ఇక్కడ కూడా వ్యక్తం చేసుకోరాదు.
అర్ధాంతరంగా తన కొడుకును తీసుకుపోయినందుకు వెంకటేష్ తల్లి రోడ్డు కవతల అలాగే నిలబడి ఉన్నది. పోనీ ఇక్కడికి పిలుస్తే వస్తుందా? మరో అరగంట గడిచింది. వెంకటేష్ అమ్మ పోలేదు. ఒక పెద్దమ్మాయిని పిలిచి, రాజేశ్వరి వెళ్ళి వెంకటేష్ అమ్మను నేను రమ్మంటున్నానని తీసుకురాపో. తొట్టుపడుతూ అతి కృతజ్ఞతతో తను అనుభవిస్తోన్న క్షోభ తెలిసిపోయిందనో రకరకాల భావాలు ముఖం మీద దోబూచులాడుతూ ఉండగా వెంకటేషు తల్లి వచ్చి ఎండలో కాస్త దూరంలో నిలుచున్నది. ఝాన్సీ తనకన్నీ తెలుసన్నట్లుగా ఆ స్థితులన్నీ తనకు అర్థమవుతాయని, ఆ దుఃఖం తను చిన్నప్పటి నుండి ఎరిగిందే అన్నట్లుగా చూసింది. కానీ అది వ్యక్తం కాకూడదు. తెచ్చిపెట్టుకున్న టీచర్ వేషంతో ఏదో చెప్పాలనుకుంది ఝాన్సీ. అమ్మ, నా కొడుకే రావద్దన్నారట. వెంకటేషు అమ్మ గబగబా అంది. ఝాన్సీ ఏమీ మాట్లాడలేకపోయింది. వెంకటేషు అమ్మను చూస్తూ ఉండిపోయింది. మంచి శరీరం, కాయకష్టంతో తీర్చిదిద్దినట్లుగా ఉంది. ఉండి లేనట్లుగా అలంకరించుకున్నట్లుగానే ఉంది. కొంచెం నలుపే అయినా ఆకర్షణీయమైన ముఖం. చెప్పరాని బాధల్లోనే ఉన్నట్లున్నా ఏదో తెగింపు కూడా ఉంది. అటు రీతి రివాజులకు తల్లి ప్రేమకు మధ్య నిత్యం పెనుగులాడుతున్నట్లుగా ఉంది. తనకర్థం కానివేవో మరేవో తను సాధించినట్లుగానే ఉన్నది. ఝాన్సీ తన అంతరంగం చదువుతున్నందుకు తత్తరపాటుతో, వెంకటేషు నా కొడుకేనమ్మా, నేను అంగన్వాడీలో పనిచేస్తా అన్నది వెంకటేష్ తల్లి. సరే, చూడాలనుకున్నప్పుడు వెంకటేష్ను ఇక్కడికి వచ్చి చూసిపో, ఝాన్సీ తేరుకుంటూ అంది. మా అత్త నిన్ను తిడుతుందేమో, వాణ్ణి నేను ఎత్తుకుపోతానని భయం. అదంతా నేను చూసుకుంటాలే. వెంకటేష్ తల్లి ముఖం జేవురించింది. వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెంకటేష్ తల్లి వెళ్ళిపోయింది. భర్త పోయిన తర్వాత వేరే అతనితో ఉంటుందంటే వాళ్ళు ఎన్ని అంటున్నారో. ముసలమ్మకు ఏ ఆధారం లేక ఈ పసిపిల్లవాన్ని ఉంచుకున్నదా? లోకానికి భయపడకుండా తెగించిన వెంకటేష్ తల్లి ప్రేమ దగ్గర తల్లడిల్లుతోంది. లోక రివాజును తెంపుకోగలిగింది కానీ తల్లి ప్రేమను తెంచుకోలేకపోయింది. ఎంత చిత్రమైన బంధనాలు! వెంకటేష్ తల్లి అనుభవించిన జీవితం ముందు, యాతన ముందు తన యాతన చాలా మామూలుగా కనిపించింది ఝాన్సీకి. వెంకటేష్ తల్లి మీద ఝాన్సీకి చెప్పరాని ప్రేమ కలిగింది. దాన్ని విశ్లేషించుకోవడానికి ఈసారి లోపలి ఝాన్సీ ఎందుచేతనో భయపడ్డది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.